హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫుడ్ వీడియోని ఎవరెవరు లైక్ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేస్తున్నారో, బెస్ట్ గా కమెంట్ చేస్తున్నారో అటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్ ఇపోతాము. ఇంకొక విషయం, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అమ్మా అమ్మా ఏం దన్సిక? అమ్మా, ఈ పొద్దు నా ఫ్రెండ్స్ అంతా మన ఇంటికి వస్తున్నారని చెప్పినారమ్మా. వాళ్ళకి భోజనం చేసేదానికి ఏదన్నా రెడీ చేయాలమ్మా. సర్లే దన్సిక, అప్పుడు నేను అంగటికి పోయి స్నాక్స్ తీసుకుని వస్తాను. నీ ఫ్రెండ్స్ వచ్చినారంటే కూర్చుని మాట్లాడుతా ఉండు. నీ అంగటికి పోయి త్వరగా వచ్చేస్తా. మన అమ్మ అంగటికి పోయేసి వచ్చే కలికి మన ఇంటి లాగా ఉండే టేబుల్ చైర్ అన్ని ఎత్తి బయట వేసేసాము. అబ్బా, టేబుల్ చైర్ అన్ని ఎత్తి బయట పెట్టేసినాము. మన ఫ్రెండ్స్ వచ్చినారంటే ఇక్కడనే కూర్చోపెడతాము. ఇక్కడ బాగా గాలి వస్తుంది. దన్సిక, ఇంకో ఎవరు రాలేదా? మన ఫ్రెండ్స్ లో మేముదా ఫస్ట్ వచ్చింటామా? అభి, రా, తితి, రండి. మీరే ఫస్ట్ వచ్చిండారు. ఇంకో కొత్త ఫ్రెండ్స్ అంతా రాలే. నేను మీ అందరి కోసం దా వెయిట్ చేస్తా ఉండాను. మా అమ్మ అంగటికి పోయిండారు. ఇంకో కొంచెంలో వచ్చేస్తారు. మీరు అంది వరకు ఈ చైర్లో కూర్చోండి. దన్సిక, రండి రండి. మీరందరూ వచ్చేసినారా? అభిను ప్రీతిను ఫస్టే వచ్చేసినారు. మీరిద్దరూ లేట్ గా వచ్చుంటారు. అయితే ఏమో ఇంకో రాలేదు. దన్సిక, నేను వచ్చేసినాను. రా హేమా, నీకోసమే మేమందరూ వెయిట్ చేస్తా ఉండాము. నువ్వే లేట్ గా వచ్చిండావు. కొద్ది అందరూ త్వరగా వచ్చేసినారు. నా అమ్మ మీకు అందరికీ స్నాక్స్ తీసుకుని వస్తారు. కానీ మీరందరూ నా ఇంట్లో తింటారని నాకు తెలీదు. అందువల్ల నా అమ్మని స్నాక్స్ తీసుకుని రమ్మన్నాను. ఇంకా కొంచెంలో వచ్చేస్తారు. కొంచెం వెయిట్ చేయండి. ఏం దన్సిక, నువ్వు ఇలాగా చెప్తున్నావు? నువ్వు ఎవరు? మాకందరికీ ఫ్రెండ్ కదా. అలాగా ఉండేటప్పుడు నువ్వు ఇంట్లో మేము తినవా? మేమెవరు మీ అమ్మ అంగట్లో తీసుకుని వచ్చే స్నాక్స్ ని తినము. మీ ఇంట్లో వండుకునేదే మేము తినపోతాము. సర్లే అభి, అయితే మా ఇంట్లో దోశ పిండే ఉండదు. నేను కావాలంటే మీకు అందరికీ దోశ కాల్చి ఇచ్చేదా? మీకు అందరికీ ఏమేం దోశ కావాలని చెప్పండి, నేను మీకు అందరికీ కాల్చి ఇస్తాను. దన్సిక, మొదటికి నీకు ఏమేం దోశ కాల్చి తెలుసును చెప్పు. నాకు ఏమేం దోశ కాల్చి తెలుసును ఇప్పుడు చెప్తాను. దాంట్లోంచి మీకు ఏం దోశ కావాలని చెప్పండి. ప్లెయిన్ దోశ, మసాలా దోశ, రవా దోశ, ఆనియన్ దోశ, సెట్ దోశ, పేపర్ దోశ, నీర్ దోశ, బటర్ దోశ, చీజ్ దోశ, ఎగ్ దోశ, మైసూర్ మసాలా దోశ, పన్నీర్ దోశ, కార దోశ, గీ రోస్ట్ దోశ, పాలక్ దోశ, బనానా దోశ, టొమాటో దోశ, బీట్రూట్ దోశ, కోకోనట్ దోశ, స్వీట్ దోశ, చాక్లెట్ దోశ, మేతి దోశ, మిల్లెట్ దోశ, స్పినాచ్ దోశ, గార్లిక్ దోశ, స్టఫ్డ్ దోశ, క్యారెట్ దోశ, మల్టీగ్రెయిన్ దోశ, స్ప్రౌట్స్ దోశ, కర్డ్ దోశ, ఓట్స్ దోశ, క్యాప్సికమ్ దోశ, కాలీఫ్లవర్ దోశ, క్యాబేజ్ దోశ, జాక్ ఫ్రూట్ దోశ. చాలు, ఇంత దోశ ఐటమ్స్ ఉందా? అయితే మా అమ్మ ఎప్పుడు నాకు ప్లెయిన్ దోశనే కాల్చిస్తుంది. మాకే ఇప్పుడుదా తెలుసును ఈ దోశల ఇన్ని ఐటమ్స్ ఉంది. ఇవన్నీ మీకు తెలుసునా? నాకు అన్ని తెలుసును. మీకు ఏమేం దోశ కావాలని చెప్పండి, నే కాల్చిస్తాను. దన్సిక, ఏమా చేస్తుండావు? పొయ్యి మంటేసి దోశ కళ్ళంతా పెట్టుండావు. అమ్మా, నా ఫ్రెండ్స్ అంతా చెప్పేసినారు. అంగట్లోంచి తెచ్చిన స్నాక్స్ అంతా వాళ్ళు తినరంట. మన ఇంట్లో వండేదే వాళ్ళు తింటారంటమ్మా. నా ఫ్రెండ్స్ అందరికీ నేనే దోశ కాల్చి ఇస్తామ్మా. అట్టనా? సర్లేమ్మా, నువ్వు దోశ కాలుస్తా ఉండు. నే చట్నీ సాంబార్ అన్ని చేసి తెస్తాను. దన్సిక, నాకు గీ రోస్ట్ కావాలా? దన్సిక, ఇక్కడ చూడు, నేను సాంబారు, టెంకాయ చట్నీ, పుదీనా చట్నీ, కార చట్నీ అంతా రెడీ చేసి తెచ్చుండాను. ఇవన్నీ నువ్వు దోశ కాల్చేసి నీ ఫ్రెండ్స్ కి వండించు. ఏమా చెప్పినట్టుగానే ఈ దోశలో నేను ఆవు నెయ్యి పోస్తున్నాను. దన్సిక, నాకు ఆనియన్ దోశ కావాలా? దన్సిక, ప్రీతి అడిగినట్టుగా ఈ దోశలో ఆనియన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలాగా ఈ దోశని తిప్పి వేస్తున్నాను. దన్సిక, నాకు పొడి దోశ కావాలా? సర్లే అభి, ఇప్పుడు దోశ పోసి కొంచెం సౌరు పోసుకుని దీని పైన పొడి వేస్తాను. అభి అడిగినట్టుగానే పొడి దోశ రెడీ. అభి, ఈ తట్ల పెడతాను, నువ్వు తిను. నాకు టొమాటో దోశ కావాలా? వెయిట్ చెయ్యి. ఇప్పుడు దోశ పోసి పైననే సౌరు పోసి టొమాటోని ఈ దోశ పైకనే వేస్తాను. ఇప్పుడు ఇలాగా ప్రెస్ చేసుకోవాలా. టొమాటో దోశ రెడీ. దన్సిక, నాకు బటర్ దోశ కావాలా? అయితే బటర్ కొంచెం జాస్తిగా వేయి దన్సిక. సర్లే, నువ్వు అడిగినట్టుగానే ఇప్పుడు దోశ పోసి చూడు, బటర్ మస్తుగా వేస్తున్నాను. ఇప్పుడు బటర్ దోశ రెడీ. దన్సిక, నాకు కొత్తిమీర దోశ కావాలా? నాకు క్రిస్పీగా ఉండాలా దన్సిక?
సరి సరి ఇప్పుడు దోశ పోసుకుని ఆ దోశ పైన కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలా. ఇప్పుడు కొత్తిమీర దోశ రెడీ. దంసిక నాకు ఈ కూరాకు దోశ కావాలా. నువ్వు చెప్పినట్టుగానే నీ కూరాకు దోశ పోసేసిన. ఇప్పుడు కూరాకు దోశ రెడీ. దంసిక దోశ బాగా వాసనగా ఉంది దంసిక. ప్రీతి ఇందా నువ్వు అడిగిన ఆనియన్ దోశ. అభి ఇందా నువ్వు అడిగిన టొమాటో దోశ. ఇందాపా నువ్వు అడిగిన బటర్ దోశ. చట్నీ సాంబార్ అంతా మస్తుగా ఉంది. మీకు ఎంత కావాలనో పోసుకుని తినండి. ఎవరు సంకోచం లేకుండా తినండి. బాగా కడుపు నిండా తినండి. దంసిక నువ్వు చేసేసిన దోశ చాలా టేస్ట్ గా ఉంది దంసిక. నాకు ఈ కడుపు నిండిపోయింది.